ప్రెస్ మీట్లో నాతో పాటు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబదుల్లా కోత్వాల్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మన ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ అన్న చంద్రకుమార్ గౌడ్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ ప్రవీణ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి గారు, 60వ డివిజన్ కార్పొరేటర్ ఉమర్ కొత్వాల్ గారు, ప్రధాన కార్యదర్శి కలీం గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకులతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు మొన్న రాజస్థాన్లో కోటాలో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కోటా ఫ్యాక్టరీ అని చెప్పి చాతోంకి గూంజ్ అనే నినాదంతో ఒక పెద్ద మీటింగ్ జరపడం జరిగింది. దాంట్లో దాదాపు లక్షలాది మంది యువకులు పాల్గొనడం జరిగింది. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా తప్పులు జరుగుతున్నాయి. ఇది ఒక రిజెక్షన్ సిస్టమ్ అయిన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ సిస్టాన్ని మార్చాలే అనే ఒక నినాదంతో వారు ముందుకు రావడం జరిగింది. ఇవాళ మనం అందరం కూడా ప్రతి ఒక్కరం చూస్తున్నాం. ఇవాళ ప్రధానంగా ఇవాళ ఈరోజు ఈ దేశంలో కష్టపడుతూ తత్వానికి మనకు గురవుతున్న చాలామంది ఇలా కష్టపడుతున్నారు. ఇవాళ ఎంతో కష్టపడి పేపర్ చదువుకోవడం జరుగుతుంది. నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారు. నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ కావడానికి ముఖ్యంగా మన మహబూబ్నగర్ ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా మొత్తం భారతదేశంలో కూడా చాలామంది గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇలా స్టూడెంట్సే ఇలా మొత్తం కూడా నీట్ ఎగ్జామ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలంటే మామూలు విషయం కాదు. లక్షలాది రూపాయలు ఇలా వాళ్ళు ప్రిపరేషన్ కోసం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇలా 10th క్లాస్ నుంచే ఉన్న కాంపిటేటివ్నెస్కు ఇలా 10th తర్వాత ఇంటర్మీడియట్కు తర్వాత అదేవిధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడానికి పెడుతున్న ఖర్చులను ఇలా తల్లిదండ్రులు భరించలేక వాళ్ళ ఉన్న పొలాలను అమ్ముకొని కొంతమంది తాకట్టు పెట్టి ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకబెట్టి ఇలా పిల్లల కోసం ఎంతో కష్టపడి ఫీజులు కట్టడం జరుగుతుంది. కట్టినా కూడా ఇంత కష్టపడ్డా కూడా ఫలితం లేకపోతుంది. ఏ విధంగా అయితే లక్షలాది మంది ఇలా పిల్లలు ఎగ్జామ్ రాస్తే దాంట్లో కేవలం చాలా తక్కువ పర్సంటేజ్తో ఇలా మనకు ఇలా యాక్సెప్టెన్స్ ఉంది. చాలామంది పిల్లలు రిజెక్ట్ అవుతున్నారు. ఈ రిజెక్షన్ సిస్టమ్ అనేది ఏదైతే టోటల్గా ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో ఇది టోటల్గా రిజెక్షన్ సిస్టమ్. ఈ సిస్టమ్ని మార్చాలి అని చెప్పి ఇలా రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా ఒక పెద్ద ఎత్తున చాత్రోంకి గూంజ్ అని చెప్పి ఇలా కోటాలో ఇలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఇలా కోటా ఫ్యాక్టరీ అంటే మీరందరూ కూడా మీ అందరికీ కూడా అవగాహన ఉండొచ్చు. ఈ కోటా ఫ్యాక్టరీ అంటే ఇది ఒక వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్లో చాలా మటుకు మనమంతా కూడా ఎవరు కూడా మాట్లాడుకోలేని సత్యాలన్నీ కూడా మొత్తం మన సమాజానికి భయపడకుండా చూపెట్టిన వెబ్ సిరీస్. దీనికి మొత్తం దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి కాంచిన సిరీస్ ఇది. దీంట్లో ముఖ్యంగా ఇలా ప్రతి ఒక్కరం మనం ఆలోచన చేస్తే ఇవాళ మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వలన మన పిల్లల ఆలోచన శక్తిని పూర్తిగా వాళ్ళని ఆలోచన చేయకుండా కేవలం వాళ్ళ ఆలోచనతోటి ఇలా వారి ఎదుగుదల లేకుండా ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ ఎట్లా తయారవుతుందో ఆ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ తయారైన విధంగా ఇలా మొత్తం ఉన్న స్టూడెంట్స్ని అలా ఫ్యాక్టరీ మేడ్ స్టూడెంట్స్గా తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ ఫ్యాక్టరీ మేడ్ సిస్టాన్ని, రిజెక్షన్ సిస్టాన్ని తరిమి కొట్టాలి, కొత్త సిస్టాన్ని తీసుకురావాలి అని చెప్పి కూడా ఇలా రాహుల్ గాంధీ గారు ఇలా మొత్తంలో ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వారు చెప్పేది ఏంటంటే, ఇలా వ్యవస్థలో చాలా తప్పులు జరుగుతున్నాయి. దీన్ని మనం అఫోర్డ్ చేయలేకపోతున్నాం. కేవలం చాలామంది పిల్లలు ఉన్న 5 కోర్సులనే ఇలా ఎంచుకుంటున్నారు. కేవలం డాక్టర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, లాయర్స్ కావాలి, ఎంటర్ప్రీనర్స్ కావాలి, లేకపోతే ఇంకా ఏదైనా కోర్స్ చేయాలని కేవలం 5 అంశాల మీదనే ఇలా చేస్తున్నారు. అది కాకుండా ఇలా చాలామంది పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉంది. వారికి వేరే ఫీల్డ్లో కూడా వారికి అవగాహన ఉంది. కాబట్టి వారు నచ్చిన ఫీల్డ్లో వారు వస్తే బాగుంటుందని చెప్పి ఇలా పిల్లల మీద మనం చాలా ప్రెజర్ వేస్తున్నాము. ఈ 2 కోర్సులు మనం కాకపోతే నీ ఫ్యూచర్ అయిపోయింది అనే మాట మాట్లాడుతున్నాము. ఇలా వాళ్ళు ఏ విధంగా అయితే ఇలా హాస్టల్లో చిన్న గదిలో ఉండి చాలా ప్రెషర్కు గురవుతున్నారు. ఒక ప్రెషర్ కుక్కర్ లాగా ఇలా వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ను ఇలా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
ఇదైతే ఛాత్రోంకి గూంజ్ అని చెప్పి ఏదైతే కార్యక్రమం మేము ఇలా తీసుకున్నామో ఇది మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి ప్రతి యువకుని దగ్గరికి తీసుకుపోయి ఈ ఏదైతే పేపర్ స్కామ్లు కానివ్వకుండా సిస్టమ్ను చేంజ్ చేసే విధంగా రేపు రాబోయే దినాల్లో ప్రతి ఒక్కరికి సాధించి మేము ఈ ఛాత్రోంకి గూంజ్ ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుపోవాలని చెప్పేదే మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాబట్టి మా ఏకైక ఉద్దేశం ప్రతి ఒక్క యువకునికి మంచి జరగాలి. ఎందుకంటే ఈ యువకులే రేపటి భారతదేశం పౌరులు, రేపు భారతదేశ నిర్మాణంలో వీళ్ళే ముఖ్యం. కాబట్టి వీళ్ళ గురించి ఇలా మా నాయకుడు ఆలోచన చేస్తున్నందుకు మేమంతా కూడా గర్వపడుతున్నాము. రాబోయే దినాల్లో పెద్ద ఎత్తున ఈ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా మీ అందరితో తెలియజేసుకుంటుంది. నీట్ ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. నీట్కు ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు మొత్తం కూడా ఇలా మనం కూడా తల్లిదండ్రులను కూడా చాలా ప్రెజర్ ఇస్తున్నాం. మొత్తం భుజకన మన ఇంటి ఇజ్జత్ అంతా నీ పైనే ఉంది, నీవే మాకు మొత్తం అని ఇలా మనం వాళ్ళ మీద చాలా ప్రెజర్ ఇస్తున్నాం. ఆ ప్రెజర్ను వాళ్ళ భుజాల మీద వేసుకొని వాళ్ళు ఎన్నో కళలు పెట్టుకొని ఇలా వాళ్ళు ప్రిపేర్ అయితే సక్సెస్ కావాలని ప్రిపేర్ అయితే ఇలా ఏదైతే పేపర్ లీక్ అవుతుందో పేపర్ లీక్ వల్ల వాళ్ళ ఆవేదన తట్టుకోలేక ఇలా చాలామంది ఒక క్షణిక చిన్న ఆలోచన అంటే ఒక చిన్న ఒక మూమెంట్ ఆఫ్ సెకండ్లో వాళ్ళ ఆలోచన విధాన్ని మార్చుకొని ఇలా చాలామంది సూసైడ్ చేసుకున్నారు. ఆ సూసైడ్లో ఆగాలి అసలు కావద్దని చెప్పి ఇలా మా నాయకుడు మొత్తం దేశంలో తిరిగి ఇలా మన పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడానికి వెళ్తున్నారు. అందరికీ కూడా వారి మాటలు వినిపించాలని చెప్పి ఇలా కాలేజ్ పిల్లలకు అందరికీ మేము అందరినీ వాళ్ళు రమ్మని చెప్తే వాళ్ళు స్వతంత్రంగా ఇలా అందరూ వచ్చి రాహుల్ గాంధీ గారి స్పీచ్ వినడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దాదాపు 2500 మంది స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రాంగణంలోకి. ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి స్పీచ్ విన్న తర్వాత వాళ్ళు నిజంగా కూడా చాలా ధైర్యంగా వాళ్ళంతా కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అందరూ కూడా వాళ్ళు చెప్తుంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇలా మా మీద చాలా ప్రెషర్ ఉంది, మేము డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలని చెప్పి మాకు వేరే ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలా మాకు మా తల్లిదండ్రులు రానివ్వడం లేదని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటే రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నది కూడా అదే. కాబట్టి ఇలా ఏదైతే ఈ పిల్లలకు ఒక జాయిన్ ద మూమెంట్ అంటే ఒక స్కానర్ మేము ఇలా ఒకటి మేము మా యూట్యూబ్ ఛానల్లో పెట్టినాము. ఆ ఛానల్లో వాళ్ళందరూ కూడా స్కాన్ చేస్తే వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఈ సిస్టమ్ను మార్చొచ్చు అనేది ఆ విధానాన్ని వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను ముఖ్యంగా విద్యార్థులతోటి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఆ స్కానర్లో మీరంతా కూడా ఈ మూమెంట్లో జాయిన్ అయ్యి మీకు ఏవైతే ఆవేదనలు ఉన్నాయో మీరు ఏవైతే చెప్పుకోలేకపోతున్నారో ఇలా అవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మీరు చెప్పే ఒక చిన్న సూచన మొత్తం భారతదేశంలో చాలా పెద్ద మార్పు తీసుకురావచ్చు. కాబట్టి తప్పకుండా విద్యార్థులందరూ కూడా ఏదైతే ఈ జాయిన్ ద మూమెంట్ అనే దాంట్లో మీరంతా కూడా జాయిన్ అయ్యి మొత్తం దేశంలో ఒక మార్పు తీసుకొద్దామని చెప్పి కూడా మీ అందరితో కోరుతున్నాను.